జై శ్రీరామ్. సనాతన ధర్మ సభ్యులందరికీ కూడా స్వాగతము. ఈరోజు శ్రీమద్ రామాయణములోని బాలకాండ 8వ సర్గ కథ చెప్పుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుण्ड మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయజాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపేఠనిలయే సరస్వతీ నమోऽस्तुते. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశం వశయీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణా భవేత్. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోऽस्तु రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోऽस्तु రుద్రేంద్రయమానిలేభ్యో నమోऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యః. ఇక రామాయణం కథలోకి వెడితే ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దశరథ మహారాజు అంత గొప్పగా రాజ్యపాలన చేసేవారు. అంత పుణ్యచరిత్రైన దశరథ మహారాజుకి కూడా ఒక బాధ ఉండేదిట. అది ఏమిటి అంటే చాలా కాలం వరకు ఆయనకి పుత్ర సంతానం కలగలేదుట. వంశాంకురము లేడని దశరథ మహారాజు నిరంతరము చింతిస్తూ ఉండేవారట. పుత్రుడు కలగడానికి అశ్వమేధయాగం చేయడానికి నిశ్చయించుకున్నారుట. వెంటనే తన మంత్రులను పిలిపించారుట. వారితో సంప్రదించారుట. మంత్రి సుమంతుడిని తన గురువులను పురోహితులను పిలిపించమని ఆదేశించారట దశరథ మహారాజు. దశరథ మహారాజు ఆదేశం మేరకు పురోహితులైన వశిష్ఠ వామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకొని వచ్చారట సుమంతుడు. వారందరినీ సాదరంగా ఆహ్వానించి వారిని పూజించి వారికి తగిన ఆసనాల మీద కూర్చోబెట్టారట దశరథ మహారాజు. అందరూ ఆసీనులయ్యాక వారితో దశరథ మహారాజు, ఓ మహాత్ములారా, మీకు తెలుసు కదా, నాకు పుత్ర సంతానం లేరు. ఈ విషయమై నేను చాలా కాలంగా బాధపడుతున్నాను. పుత్ర సంతానం కొరకు నేను అశ్వమేధ యాగము చెయ్యదలుచుకున్నాను. ఆ యాగము ఎలా చెయ్యాలో మీరు చెప్పండి అని వారిని అడిగారుట. అప్పుడు దశరథ మహారాజు నిర్ణయాన్ని విన్న వశిష్ఠ వామదేవులు ఎంతో ప్రశంసించారుట. ప్రశంసించి వారు ఇలా చెప్పారుట, ఓ దశరథ మహారాజా, మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే. మీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమ అశ్వాన్ని విడిచిపెట్టండి అని పలికారుట. ఆ మాటలకు వెంటనే దశరథ మహారాజు ఎంతో ఆనందించారుట. ఆనందించి వెంటనే ఒక ఉత్తమమైన గుర్రాన్ని పంపమని, దాని వెంట అశ్వరక్షణకు తగిన పరివారమును కూడా పంపమని ఆదేశాలు కూడా ఇచ్చారుట. ఇచ్చి సరయూ నదీ తీరాన ఒక యాగశాలను నిర్మించమని,
శాంతి యాగములను జరిపించమని ఆదేశించారట. ఇంకా దశరథ మహారాజు ఈ యజ్ఞానికి ఆటంకాలు కలగజేయుటకు విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు. ఈ యాగానికి ఆటంకం కలిగితే నాకు ఆపద కలుగుతుంది. మీరందరూ కూడా విద్వాంసులే కదా, కాబట్టి మీ అందరూ యజ్ఞాన్ని జాగ్రత్తగా ఏ అవరోధమో లేకుండా జరిపించండి అని అక్కడ ఉన్న వారితో దశరథ మహారాజు చెప్పారట. వారందరూ కూడా తమరు ఆదేశించిన ప్రకారమే మేము యజ్ఞము జరిపిస్తాము అని పలికారట అక్కడ ఉన్న పురోహితులు. తరువాత బ్రాహ్మణులు పురోహితులు వెళ్ళిపోయారట. దశరథ మహారాజు తన మంత్రులను చూసి, మీరందరూ కూడా పురోహితులకు సహకరించండి, యాగము నిర్విఘ్నంగా జరిగేటట్టుగా చూడండి అని దశరథ మహారాజు తన మంత్రుల్ని ఆజ్ఞాపించారట. తరువాత దశరథ మహారాజు కూడా అంతఃపురంలోకి వెళ్ళారట. వెళ్ళి తన భార్యలను చూసి, నేను పుత్ర సంతానం కొరకు అశ్వమేధ యాగం చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా యాగదీక్ష వహించండి అని వారికి చెప్పారట. ఆ మాటలు విన్న దశరథ మహారాజు భార్యలు ఎంతో సంతోషించారట. సంతోషించి తమకు పుత్ర సంతానం కలగబోతోంది అని వారు ఎంతగానో ఆనందపడ్డారట. భర్త చెప్పిన ప్రకారము యాగదీక్ష స్వీకరించారట. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములోని బాలకాండలో 8వ సర్గ. ఇలా ఇంతటితో 8వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సత్. ఈ వీడియో ఇంతవరకు చూసిన అందరికీ కూడా చిన్న మనవి, ఇంతవరకు చూసారు అంటే మీరు ప్రతిరోజు రామాయణం వింటున్నారు అనుకుంటున్నాను. అందుకే మీరు ఈ వీడియోను లైక్ చేస్తూ ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్తో పాటుగా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. అదేవిధంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరని ప్రార్థన. హరి ఓం తత్సత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మార్పణమస్తు.